పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ అఫీషియల్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2019-2020 సంవత్సరంలో మీనరాశి వారికి శని 10వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ 10వ స్థానంలో సంచరిస్తున్నటువంటి సమయంలో ఎటువంటి ఫలితాలు కలిగిస్తాడో తెలుసుకుందాం. ఈ వీడియో చూడటానికంటే ముందు ఇప్పటి వరకు మా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని వారు లేదా మొదటిసారిగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ సింబల్ కనిపిస్తుంది, బెల్ సింబల్ కూడా టచ్ చేయండి. ఇక సహజంగా శనిగ్రహం కనుక 10వ స్థానంలో కనుక సంచరిస్తున్నట్లయితే ఈ 10వ స్థానంలో శనిగ్రహం యొక్క సంచారం కారణం చేత ఆ మీనరాశి వారు విపరీతమైనటువంటి ధైర్య సాహసాలు ఎక్కువగా ప్రదర్శిస్తూ ఉంటారు. అంటే ఏదైనా ఒక పని కనుక చేయాలి అంటే ఆ చేసేటటువంటి పనిలో ముందు వెనక ఎక్కువ ఆలోచించకుండా ఖచ్చితంగా నిర్ణయం తీసేసుకొని ఇమీడియట్గా పనులు చేయడానికి సిద్ధపడుతూ ఉంటారు. అంటే సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. దానివల్ల మంచి రాజకీయాల్లో బాగా సహజంగా ఆచరిస్తున్నట్లయితే ఆసక్తి పెరుగుతూ ఇంకా కొన్ని సందర్భాలలో వాళ్ళు చూడటానికి అంటే సాఫ్ట్ నేచర్ కలిగినటువంటి వాళ్ళుగా ఉన్నప్పటికీ కూడా కొన్ని సందర్భాలలో వారికి కనుక ఏదైనా ప్రమాదం కలిగితే ఎదుటి వారికి కొద్దిగా చెడు చేయడానికి కూడా వెనకాడనటువంటి తత్వం ఆ సమయంలో కలుగుతూ ఉంటుంది. ఇంకా ఈ 10వ స్థానంలో శనిగ్రహం సంచరిస్తున్నప్పుడు బయట మాత్రము చాలా గొప్ప పేరు సంపాదించుకుంటూ ఉంటారు. కుటుంబంలో మాత్రము కుటుంబానికి ఏమేమి కావాలో అనేటటువంటి అవసరాలు తీర్చడంలో మాత్రము కొద్దిగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. కొన్ని సందర్భాలలో ఇంట్లో భార్య కనుక బాధపడినట్లయితే ఆర్థికంగా విపరీతమైనటువంటి సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. ఇంకా ఈ సమాజంలో మాత్రము మంచి పేరు, ప్రఖ్యాతులు, గౌరవం ఇవన్నీ కూడా ఎక్కువగా మీరు పొందుతూ ఉంటారు. ఇక ఈ మీనరాశి వారిని కనుక తీసుకున్నట్లయితే మీనరాశి వారికి ఈ 10వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు చేసేటటువంటి వృత్తిలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, ఆర్థిక లావాదేవీలలో కానీ వీటన్నిటిలో కూడా చక్కగా విశేషంగా రాణిస్తారు. ఉద్యోగస్తులు కనుక అయినట్లయితే చేసేటటువంటి ఉద్యోగంలో మంచి అభివృద్ధి కూడా కనిపిస్తూ ఉంటుంది. ఆకస్మికంగా ప్రమోషన్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. వ్యాపారం బాగా వృద్ధి జరుగుతూ ఉంటుంది. స్థిరాస్తులు కూడా బాగా కొనుగోలు చేస్తూ ఉంటారు. 10వ స్థానంలో శని సంచరిస్తున్న సమయంలో ఎవరైతే గృహయోగం కోసం బాగా ప్రయత్నం చేస్తూ ఉంటారో అటువంటి వారికి తప్పకుండా గృహయోగం కూడా కలుగుతూ ఉంటుంది. సమాజంలో మీ స్థాయిని, మీ స్థానాన్ని ఎక్కువగా పెంచుకోగలుగుతూ ఉంటారు. అంటే 10 మందికి ఉపయోగపడేటటువంటి వ్యక్తిగా మీరు మారుతూ ఉంటారు. వ్యాపారం చేసేటప్పుడు కూడా వ్యాపారంలో కొత్త కొత్త పద్ధతులను మీరు పరిచయం చేస్తూ ఉంటారు. కొత్త కొత్త పద్ధతులు అవలంబించి వాటి ద్వారా ఎక్కువగా వ్యాపార అభివృద్ధి అనేటటువంటిది మీరు సాధిస్తూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే సంతానపరమైనటువంటి అభివృద్ధి కూడా బాగా కలుగుతుంది. సంతానపరమైనటువంటి విద్య విషయంలో కానీ, ఉద్యోగం విషయంలో కానీ, వివాహం విషయంలో కానీ బాగా చక్కగా అభివృద్ధి అనేటటువంటిది కలుగుతూ ఉంటుంది. ఇంకా సమాజంలో కానీ, పై అధికారుల వద్ద కానీ, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారి దగ్గర కానీ మంచి పలుకుబడి అనేటటువంటిది ఏర్పడుతుంది. మీ మాటకు ఎదురు లేకుండా ఉంటుంది. ఇంకా మీ ఎదురుగా ఉన్నటువంటి వారు కానీ, మీతో ఉన్నటువంటి వారు కానీ మీ మాటకు ఎక్కువగా విలువ ఇస్తూ ఉంటారు. మీరు కనుక ఒక మాట కనుక చెప్పారంటే కొన్ని సందర్భాల్లో అది శిలాశాసనం అన్నట్టుగా కూడా మారుతుంది. అంటే ఎక్కువ మంది అది పాటించేటటువంటి విధంగా ఉంటుంది. గతంలో ఎవరి ద్వారా అయితే మీకు బాగా ఇబ్బందులు కలిగినాయో, ఎవరి ద్వారా అయితే మీరు బాగా నష్టపోయినారో వారే మరలా వచ్చి మిత్రులుగా కూడా మారే అవకాశం ఉంటుంది. అంటే శత్రువర్గం అంతా కూడా పూర్తిగా నశించిపోతూ ఉంటుంది. అయితే ఈ 10వ స్థానంలో శని సంచరిస్తున్న సమయంలో ఆకస్మికమైనటువంటి అదృష్ట యోగం కూడా ఈ రాశి వారికి కలుగుతుంది. అటువంటి వారికి ఖచ్చితంగా మీరు చేసేటటువంటి చిన్న చిన్న ప్రయత్నాలే అద్భుతమైనటువంటి యోగాలుగా మారుతూ ఉంటాయి. ఇంకా దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలలో కూడా విశేషంగా పాల్గొంటూ ఉంటారు. ప్రతిరోజు శివనామ స్మరణ చేయటము, శివాభిషేకం కనుక చేయించుకోగలిగితే చక్కగా అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. ప్రతిరోజు వీళ్ళు శివాభిషేకం చేయించుకోవడంతో పాటు వీరు చేయవలసినటువంటి మరొక పని ఏమిటంటే పారేటటువంటి నీటిలో అంటే గురువారం రోజున కానీ, శనివారం రోజున కానీ ఒక 1/4 కేజీ శనగలను తీసుకువెళ్ళి పారేటటువంటి నీటిలో కనుక, నదిలో కనుక వదిలిపెట్టినట్టయితే అవి
అవి నీటిలో ఉండేటటువంటి జలచరాలకు ఆహారంగా మారతాయి. తద్వారా కొన్ని రకాలైనటువంటి ఆ వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కూడా పోయి చక్కగా సంపూర్ణమైనటువంటి ఆనందకరమైనటువంటి శుభ ఫలితాలు మీరు పొందుతారు. ఇవి మీనరాశి వారికి శనిగ్రహం యొక్క సంచారం అంటే 10వ స్థానంలో శనిగ్రహం సంచారం వల్ల కలిగేటటువంటి ఫలితాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ సింబల్ మీద టచ్ చేసి లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ సింబల్ కనిపిస్తుంది, బెల్ సింబల్ కూడా టచ్ చేయండి. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ అఫీషియల్ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.